టైడ్స్ గురించి మెయిన్గా నేర్చుకుంటున్నాము. టైడ్స్ గురించి మెయిన్గా టైడ్ అంటే ఏంది అసలు అంటే పీరియాడికల్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ సీ లెవెల్. ఒక రోజుకి ఒక్కసారన్నా లేకుంటే 2 సార్లు అన్నా పీరియాడికల్ రైజ్ అండ్ ఫాల్ పీరియాడికల్ ఉంటుంది. ఇది వన్స్ ఆర్ ట్వైస్ పర్ డే. ఎందుకంటే అట్రాక్షన్ ఆఫ్ సన్ అండ్ మూన్ వల్ల, సన్ మూన్ అట్రాక్షన్ ఎర్త్, ఇది దాన్ని టైడ్ అంటారు. ఇది కొద్ది కాంప్లెక్స్ స్పేషియలీ అండ్ టెంపరలీ. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ పరంగా కానీ మ్యాగ్నిట్యూడ్ పరంగా కానీ హైట్ పరంగా కానీ డిఫరెన్స్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ మ్యాగ్నిట్యూడ్ సో కొద్ది డిఫికల్ట్ ఇది. మూన్స్ గ్రావిటేషనల్ పుల్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్. మూన్స్ గ్రావిటేషనల్ పుల్ కొద్దిగా సన్ను కూడా పుల్ చేస్తుంది. ఇవి మేజర్ రీజన్. ఇంకోటి ఏంటంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎర్త్ తిరగడం వల్ల వచ్చింది. ఆపోజిట్ టు గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ఎర్త్. ఏది ఎర్త్ అనుకో, గ్రావిటేషనల్ పుల్ ఇటు ఉంటుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇటు ఉంటుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎలా వచ్చింది? తిరగడం వల్ల వచ్చింది. టైడ్స్ ఒక్కర్ డ్యూ టు బ్యాలెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ ఫోర్సెస్. ఇవన్నీ బ్యాలెన్స్ అయిపోయాక ఒక టైడ్స్ వస్తాయి ఇట్లా. మూన్స్ గ్రావిటేషనల్ పుల్ ఎక్కువ ఉంది సన్ కన్నా. ఎందుకు 2 టైడల్ బల్జెస్ ఉన్నాయి అంటే గ్రావిటేషనల్ పుల్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ రెస్పాన్సిబుల్ అన్నట్టు 2 మేజర్ బల్జెస్కి ఇవ్వడానికి. ఈ టైడ్ జనరేటింగ్ ఫోర్స్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ గ్రావిటేషనల్ పుల్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. గ్రావిటేషనల్ దేంది? గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఆఫ్ మూన్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. నియరెస్ట్ టు ద మూన్ పుల్ ఓవర్ ద అట్రాక్టివ్ ఫోర్స్ ఆఫ్ ద మూన్ ఇస్ మనకు ఇది ఎర్త్ అనుకో, ఇది మూన్ అనుకో, ఇది దగ్గర ఉంది. ఇక్కడ పుల్ ఎక్కువ ఉంటుంది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కన్నా. సో ఇక్కడ ఒక బల్జ్ వస్తుంది. సో 2 బల్జ్ వస్తున్నాయి. ఇక్కడ ఒక బల్జ్ వస్తుంది. 2 టైడల్ బల్జెస్. మరి ఇక్కడ సైడ్ ఎందుకు బల్జ్ ఉంది? 2 బల్జెస్ అన్నాం కదా. మూన్స్ ఆపోజిట్ సైడ్ మూన్ అట్రాక్షన్ లెస్సే ఉంది. ఇది ఎందుకంటే ఫార్ ఉంది కాబట్టి. కాకపోతే ఇక్కడ మూన్ అట్రాక్షన్ లెస్ ఉంది. ఎస్ రైట్. ఇక్కడ కాకపోతే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువ ఉంది ఇక్కడ. సో అట్లా కూడా ఇంకొక టైడల్ బల్జ్ వచ్చింది అవే ఫ్రమ్ ద మూన్. ఇక్కడ సెకండరీ బల్జ్ వచ్చింది. సో ఇది ఎర్త్ అంటే ఇక్కడనేమో మూన్ వల్ల వస్తుంది, ఇక్కడేమో సెంట్రిఫ్యూగల్ వల్ల వస్తుంది. ఫ్యాక్టర్స్ కంట్రోలింగ్ ద నేచర్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టైడ్స్ ఏవేవంటే మూమెంట్ ఆఫ్ మూన్ ఇన్ రిలేషన్ టు ఎర్త్, చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ మూన్ అండ్ సన్ ఇన్ రిలేషన్ టు ఎర్త్, మూన్ ఎలా తిరుగుతుంది, సన్ను మూన్ ఎలా తిరుగుతుంది ఎర్త్కి రిలేషన్గా, వాటర్ ఎలా ఉన్నాయి ఎర్త్ మీద, ఓషన్స్ అనేటివి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కదా కొద్దిగా అట్లా, దానివల్ల కూడా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ టైడ్స్ నేర్చుకున్నాం. ఫ్రీక్వెన్సీని బట్టి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంది? నెంబర్ ఆఫ్ టైమ్స్, దాన్ని బట్టి కూడా టైప్స్ ఆఫ్ టైడ్స్ ఉంటాయి. ఫ్రీక్వెన్సీ వేరు, ఫ్రీక్వెన్సీ మీద, డైరెక్షన్ మీద, మూమెంట్ మీద, ఫ్రమ్ వన్ ప్లేస్ టు ప్లేస్, ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అండ్ ఆల్సో ఫ్రమ్ టైమ్ టు టైమ్. టైడ్స్ మే బి గ్రూప్డ్ ఇంటూ వేరియస్ టైప్స్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఒక్కరెన్స్ ఇన్ వన్ డే, ఫ్రీక్వెన్సీ ఇన్ వన్ డే ఒక్కరెన్స్ మీద బట్టి కొన్ని గ్రూప్ చేయొచ్చు. సెమీ డైయూరినల్ టైడ్. ఇదంటే ఏంటంటే ఇది ఎక్కువ ఉంటుంది. 2 హై టైడ్స్ 2 లో టైడ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి 3 టైడ్స్ టు 4 టైడ్స్ వేరే అవుతుంది. 3 టైడ్స్ ఇన్ రేర్ కేస్ బట్ 4 టైడ్స్ నార్మల్. 2 హై 2 లో. The successive high or low tides are approximately of the same height. Successive high or ఒక సౌత్ యాంప్టన్ ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ టైడ్స్ అయితే చాలా 6 to 8 టైమ్స్ కూడా టైడ్స్ వస్తాయి అన్నట్టు. 2 హై టైడ్స్ ఫ్రమ్ నార్త్ సీ, 2 హై టైడ్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఛానల్, 2 లో టైడ్స్ ఫ్రమ్ నార్త్ సీ, 2 హై టైడ్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఛానల్. సౌత్ యాంప్టన్ ఇక్కడ 6 to 8 టైడ్స్ వస్తాయి. ఓకే.
దిస్ హ్యాపెన్స్ బికాస్ నార్త్ సీ అండ్ ఇంగ్లీష్ ఛానల్ పుషెస్ ద వాటర్ ఎట్ డిఫరెంట్ ఇంటర్వెల్స్. ఒక నార్త్ సీ ఒక దాకా పుష్, ఇంగ్లీష్ ఛానల్ ఒక లండన్లో ఉంటుంది ఇది. ఇంకొకటి ఒక ఎబ్ సెమీ డైర్నల్ టైడ్ అలా నేర్చుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఎబ్ ఇంకా ఫ్లడ్ అనే ఒక రెండు నేర్చుకుందాం. ఫ్లడ్ కరెంట్, ఎబ్ కరెంట్. The time between the high tide and low tide when the water level is falling is called ebb. ఎబ్ అనేది టైం. దేని మధ్యలో? హై టైడ్ ఇంకా లో టైడ్కి మధ్యలో వాటర్ లెవెల్ పడుతున్నప్పుడు ఉంటుంది కదా, అది ఎబ్. ద టైం. ఇది ఫ్లడ్ అనేది ఏంటంటే లో టైడ్కి హై టైడ్కి టైము వెన్ రైజింగ్. ఇది ఫ్లడ్. సో ఎబ్ అనేది ఏంటంటే ఫాలింగ్ అప్పుడు, ఫ్లో అనేది కూడా ఫ్లడ్ అనేటప్పుడు రైజింగ్. ఫ్లడ్ అనేది జనరల్గా వాటర్ లెవెల్ రైజ్ అవుతుంది కదా, అలా అన్నట్టు. ఇలా ఉందనుకో, ఇలా షోర్ ఉందనుకో, ఇది హై టైడ్, ఇది లో టైడ్, ఇది వచ్చేసి ఇక్కడ ఫ్లడ్ కరెంట్ ఇట్టున్నట్టు ఎబ్ కరెంట్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఎబ్ అనేది ఎప్పుడు ఫాలింగ్, ఫ్లో ఆర్ ఫ్లడ్ వచ్చేసి రైజింగ్ అప్పుడు. ద టైమ్ బిట్వీన్ ద లో టైడ్ అండ్ హై టైడ్. ఆల్సో టైడ్స్ అనేటివి ట్వైస్ ఏ డే వచ్చినప్పుడు అయితే ఇంటర్వెల్ ఎగ్జాక్ట్గా 12 hours ఉండకపోవచ్చు, 12 hours 25 minutes ఉంటుంది. ఎందుకు అంటే మూన్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎర్త్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. మూన్ వచ్చేసి వెస్ట్ టు ఈస్ట్ ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. అండ్ ఈచ్ డే ఇట్ మూవ్స్ బిట్ ఇట్ ద ఈస్ట్. ఒక మూన్ కూడా ఈస్ట్కి మూవ్ అవుతుంది ఎక్కువ. ఇఫ్ అబ్జర్వ్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ ఆన్ ద ఎర్త్. మన ఎర్త్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ మూవ్ కొద్దిగా ఈస్ట్కి మూవ్ అవుతుంది. ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ ఆఫ్ ద ఎర్త్. దిస్ టైమ్ ల్యాగ్ ఎక్స్ప్లెయిన్స్ ద టైడ్ ఇంటర్వెల్. ఈ టైమ్ ల్యాగ్ టైడ్ ఇంటర్వెల్ 12 hours 25 minutes ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎస్, యాజ్ టైడ్స్ ఒక్క ట్వైస్ ద డే. ఇంకొకటి మన సెమీ డైర్నల్ చేసుకుంటే డైరునల్. డైరునల్ ఏంటంటే 1 high tide, 1 low tide డ్యూరింగ్ ఈచ్ డే బికాస్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ బై కాంటినెంట్స్. ద సక్సెసివ్ హై అండ్ లో టైడ్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ ఆఫ్ ద సేమ్ హైట్. మెనీ ఏరియా గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఇది ఉంటుంది. మిక్స్డ్ టైప్ వచ్చేసి ఇది సెమీ డైరునలే, కాకపోతే హైట్ వేరియేషన్ ఉంటాయి. హై టైడ్స్, 2 high tides and 2 low tides డిఫరెంట్ హైట్స్. ఇది డిఫరెంట్ హైట్స్తో ఉంటుంది. మిక్స్డ్ టైడ్స్ అంటాము. ఇవి నా వెస్ట్ కోస్ట్ అంత అవసరం లేదు. టైప్స్ ఆఫ్ టైడ్ బేస్డ్ ఆన్ సన్, మూన్ అండ్ ఎర్త్ పొజిషన్. ఇది ఇంపార్టెంట్. సన్ను, మూను, ఎర్త్ బట్టి ఉండేది. హైట్ ఆఫ్ రైజింగ్ వాటర్ అంటే హై టైడ్ వేరీస్ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. పొజిషన్ ఆఫ్ సన్, మూను, ఎర్త్ ప్రకారంగా ఎలా ఉన్నాయి దాన్ని బట్టి. స్ప్రింగ్ టైడ్స్ నీడ్స్ స్పైడ్ అంటాం. స్ప్రింగ్ టైడ్ అంటే ఏంటంటే ఇది హై టైడ్ లాగా అనుకోవచ్చు. ఇక్కడ సన్ ఉంది అనుకుందాం, ఇక్కడ వచ్చేసి మూను, ఇక్కడ ఎర్త్ ఒకటే లైన్లో ఉన్నాయి అనుకుందాం. ఈ మూన్ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. ఇది వచ్చేసి స్ప్రింగ్ టైడ్. వెన్ ద సన్, మూన్ ఆర్ స్ట్రేట్ లైన్లో ఉంటే హైట్ విల్ బి హయ్యర్. హైట్ వెన్ సన్, మూన్, ఎర్త్ స్ట్రేట్ లైన్లో ఉందనుకో ఇది స్ప్రింగ్. ఎందుకు అంటే హైట్ ఎక్కువ ఉంటుంది. స్ప్రింగ్ టైడ్స్ ఇది ట్వైస్ ఏ మంత్, 2 times per month ఉంటుంది. ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్. సన్, లూనార్ టైడ్, మూన్కి దగ్గర ఉంది కాబట్టి లూనార్ టైడ్. ఇది సోలార్, ఇదేమో సోలార్ టైడ్ అంటాం. ఇది ఎలా ఉంటే ఇక్కడ మూన్ ఉంది అనుకో, లూనార్ టైడ్ అంటాం. ఇది సోలార్ టైడ్ అని అంటాం. ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ మూన్, థర్డ్ క్వార్టర్ ఆఫ్ మూన్. ఇది లూనార్ టైడ్, సోలార్ సైడ్. నీప్ టైడ్ అని ఎప్పుడు అంటాము అంటే నార్మల్లీ దర్ ఇస్ 7-day interval between the spring tide and neap tide. At the time sun and moon are at right angles to each other and the forces of sun and moon tend to counteract one another. ఓకే ఇక్కడ మూన్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది,
మోర్ దాన్ 2 ఆఫ్ సన్స్ స్ట్రాంగెస్ట్ సన్స్ కన్నా ఎక్కువ మూన్దే ఉంటుంది, ఎందుకంటే డిస్టెన్స్ కూడా ఇంపార్టెంటే కదా. బై ద కాంట్రాక్టివ్ స్ప్రింగ్ టైడ్స్ ఒక 2 మంత్, స్ప్రింగ్ కూడా అంతే, నువ్వు ఇప్పుడు అంతే. సో అలా ఫస్ట్ న్యూ మూన్, ఫస్ట్ క్వార్టర్ మూన్, ఫుల్ మూన్, థర్డ్ క్వార్టర్ మూన్, న్యూ మూన్ అలా ఉంటుంది. స్ప్రింగోటైడ్స్, నీట్ సైడ్, స్ప్రింగోటైడ్స్, నీప్ టైడ్స్, స్ప్రింగోటైడ్స్ అలా అని అలా ఉంటుంది. అలా హై స్ప్రింగోటైడ్ అప్పుడు హై టైడ్, హై నీపు టైడ్, లో స్ప్రింగోటైడ్, లో టైడ్, లో నీప్ టైడ్. స్ప్రింగోటైడ్ అయినప్పుడు హై టైడ్ హయ్యర్ దెన్ నార్మల్ ఉంటుంది, లో టైడ్ లోవర్ దెన్ నార్మల్ ఉంటుంది. స్ప్రింగోటైడ్ అన్నప్పుడు హై టైడ్ ఏమో హై ఉంటుంది, లో టైడ్ ఏమో లో ఉంటుంది. నీప్ టైడ్ ఏమో హై టైడ్ లో ఉంటుంది, లో టైడ్ హై ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టైడ్స్ మీద బట్టి ఇక్కడ కూడా ఉంటుంది. హై టైడ్, నో టైడ్ కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ బేస్డ్ ఆన్ పెరిగే ఇప్పుడు ఎర్త్ ఇలా ఉందనుకో, వన్స్ ఇన్ ఏ మంత్ మూన్స్ ఆర్బిట్ ఈస్ క్లోజెస్ట్ టు ద ఎర్త్, మూన్ తిరుగుతుంటుంది. ఇది ఒకసారి క్లోజ్గా ఉంటుంది పెరిగి, అప్పుడు అక్కడ హై అండ్ లో టైడ్స్ ఒక్కరు. క్లోజ్ టు ఎర్త్ మూన్ ఉన్నప్పుడు పెరిగి హై అండ్ లో టైడ్స్ ఒక్కరు. డ్యూరింగ్ దిస్ టైమ్ టైడల్ రేంజ్ ఈజ్ గ్రేటర్ దెన్ నార్మల్, టైడల్ రేంజ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, మోరు. 2 weeks later మూడు ఫార్ వెస్ట్ ఉన్నప్పుడు అపోజీ ఉన్న ఫార్ ఉన్నప్పుడు అపోజీ ద మూన్స్ గ్రావిటేషన్ ఫోర్స్ ఇస్ లిమిటెడ్ అండ్ టైడల్ రేంజెస్ ఆర్ లెస్ దెన్ దేర్ యావరేజ్ హైట్స్ బేస్డ్ ఆన్ పెరిగిలోన్ అపీలియన్. ఇదేమో అపోజీ పెరిగి ఏమో మూన్కి, పెరిలియన్ అండ్ సన్నుకి ఏమో సన్నుకి ఎర్త్కి వచ్చేసి పెరిలియన్. అరౌండ్ 3rd January ఇది ఒక వస్తుంది. 3rd January పెరిలియన్ ఎప్పుడు కొత్తగా వస్తుంది. ఇక్కడ టైడల్ రేంజెస్ అప్పుడు కూడా ఎక్కువ ఉంటాయి. 4th వచ్చేసినప్పుడు అపీలియన్ సన్నుకి ఎర్త్కి ఇది జూలైలో వస్తుంది. ఇక్కడ లెస్ దెన్ టైడల్ రేంజెస్ స్మాల్ ఉంటాయి. టైడ్స్ ఎందుకు అంటే టైడ్స్ వచ్చేసి మూన్, ఎర్త్, సన్ దాని ఆ పొజిషన్స్ వల్ల అయినాయి. సో ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు. సో నావిగేషన్ అలా ఇంపార్టెంట్ అవుతుంది. నావిగేషన్లో టైడల్ హైట్స్ అనేటివి మంచి ఇంపార్టెంట్ ఉంటుంది. హార్బర్స్ కానీ నియర్ రివర్స్ విత్ ఇన్ ఎస్టరీస్ ఉంటాయి కదా అక్కడ, ఎందుకంటే అక్కడ నీళ్ళు ఉండవు, షాలో బార్ ఎంట్రన్స్ ఉంటాయి. సో హై టైడ్ వచ్చినప్పుడు షిప్స్ ఎంటర్ అవ్వచ్చు. టైడ్స్ హెల్ప్ ఇన్ మేకింగ్ సమ్ ఆఫ్ ద రివర్స్ నావిగేబుల్. పోర్ట్ ఆఫ్ లండన్ కానీ హల్దియా పోర్ట్ ఉంటుంది చూడు, హల్దియా పోర్టు కోల్కత్తాది టైడల్ పోర్టు కోల్కత్తాది టైడల్ పోర్ట్స్. డ్యూ టు నేచర్ ఆఫ్ థామస్ అండ్ హుగ్లీ రెస్పెక్టివ్లీ, హల్దియా ఇంకా కోల్కత్తా ఇవన్నీ టైడల్ పోర్ట్సే. హుగ్లీ రివర్ మీద కోల్కత్తా, థేమ్స్ రివర్ మీద హల్దియా ఫోర్టు. ఎలక్ట్రిక్ పవర్ కూడా కొద్దిగా జనరేట్ చేయొచ్చు. వాస్ కన్స్ట్రక్టెడ్ దుర్గాదువాని వెస్ట్ అందరు. ఎలక్ట్రిక్ పవర్ కూడా జనరేట్ చేయొచ్చు, బట్ అంతేం లేదు. 3 megawattది దుర్గాదువాని అని సుందర్బాన్స్లో పెట్టారు. సుందర్బాన్స్ వెస్ట్ బెంగాల్లో, అది అంతేం ఉండదు. కానీ టైడల్ కరెంట్స్ వచ్చేసి హై టైడ్స్ మూవ్ సీ వాటర్ అప్ ఇన్ టు ద ఎస్ట్యూరీ, లో టైడ్స్ రివర్స్ ఆర్ హెల్ప్ఫుల్ రివర్ ఎస్ట్యూరీస్లో కూడా కొన్ని న్యూట్రియంట్స్ని వేస్తుంది అన్నట్టు. టైడ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, ఎర్త్ మీద హారిజాంటల్ టైడ్ జనరేటింగ్ ఫోర్సెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వర్టికల్ ఫోర్సెస్.
హారిజంటల్గా కొన్ని టైడ్ని జనరేటింగ్ ఫోర్సెస్ ఉంటాయి. ఏది హారిజంటల్గా ఫన్నలింగ్ ఎఫెక్ట్ కానీ బ్యారియర్స్ కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. వెర్టికల్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ మూమెంట్స్ కన్నా. టైడల్ బల్జెస్ ఆన్ వైడ్ కాంటినెంటల్ షెల్ఫ్స్ గ్రేటర్ హైట్ ఉంటుంది బికాజ్ బ్యారియర్ ఎఫెక్ట్ ఆపుతుంది కాబట్టి. ఈ టైడల్ బల్జెస్ ఎప్పుడైతే మిడ్ ఓషనిక్ ఐలాండ్స్ని ఇస్తుందో అవి చిన్నగా అవుతాయి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ బ్యారియర్ ఎఫెక్ట్. అక్కడ బ్యాక్ లేదు, మిడ్ ఓషనిక్ ఐలాండ్స్లో అక్కడ బ్యారియర్ లేదు, కానీ ఇక్కడ షెల్ఫ్లో మాత్రం ఉంది అన్నట్టు. బేస్ అండ్ ఎస్చురీస్ ఒక షేప్ ఈ పెంచగలదు. ఇది ఫన్నల్ షేప్డ్ బేస్ ఇవి చాలా ఎక్కువ మార్చగలదు. బే ఆఫ్ ఫండీ హ్యాస్ ద హైయెస్ట్ టైడల్ రేంజ్. వెన్ ద టైడ్ ఈస్ ఛానల్డ్ బిట్వీన్ ఐలాండ్స్ ఆర్ ఇంటూ బేస్ గల్ఫ్స్ అని ఒక టైడ్ని చిన్న ఎస్చురీస్లోకి కానీ పంపితే అక్కడ టైడల్ కరెంట్ ఒక జనరేట్ ఇన్ అండ్ అవుట్ మూమెంట్ అవుతుంది అది టైడల్ కరెంట్ అంటారు. టైడల్ బోర్ కూడా ఒక టైడల్ బోర్ అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద టైడల్ కరెంట్. ఈ టైడల్ బోర్ అనేది ఏంటంటే జస్ట్ ఇట్లా వేవ్ లాగా ఇలా వాటర్ ఫామ్ అవుతుంది, అది టైడల్ బోర్ అన్నట్టు. ఎందుకు ఇది ఎప్పుడు అంటే ఇట్లా స్ట్రాంగ్ టైడ్ ఎప్పుడైతే నారో అండ్ షాలో ఎస్చురీలోకి ఎంటర్ అవుతుందో ఆ ఫ్రంట్ ఏమో అపియర్స్ టు బి వర్టికలీ ఇట్లా పైకి లేస్తున్నట్లు ఉంటుంది ఎగనెస్ట్ ద టైడల్ వేవ్ అండ్ అలా ఉంటుంది. ఈ టైడల్ బోర్ వల్ల ఇంపాక్ట్ ఏంటంటే టైడ్స్ జనరల్గా స్టేబుల్ ఉంటాయి, ప్రొటెక్టెడ్ ఉంటాయి, కానీ టైడల్ బోర్ అనేటివి అన్స్టేబుల్ ఉంటాయి, డేంజరస్ కూడా అవ్వచ్చు, షిప్పింగ్ని నావిగేషన్ని ఎఫెక్ట్ చేయవచ్చు. టైడల్ బోర్స్ ఇదన్నట్టు ఇలా ఒకటి ఇలా ఉండడం ఇట్లా టైడల్ బోర్ అంటాం. ఇన్కమింగ్ టైడ్ వచ్చేసి ఇలా టైడల్ బోర్ ల్యాండ్. ఇలా టైడల్ బోర్ ఈజ్ ఏ వాల్ ఆఫ్ వాటర్ దట్ సర్జెస్ అప్ రివర్ విత్ ద అడ్వాన్సింగ్ హై టైడ్. ఇలా రెండు ఒకటేమో ముందరకు పోతుంది, ఒకటేమో వెనక్కి వస్తుంటుంది, దాన్ని టైడల్ బోర్ అంటాం. అంతే.